ఏం చెప్పాడు మల్రెడ్డి శ్రీనివాస్ అన్న ఆయన్ని ఇక్కడ ఇన్ఛార్జిగా పెట్టి ఏరియా అంతా కూడా నాశనం చేస్తున్నాడండి. పిఠాపురం తాలూకా అంతా నాశనం చేసాడండి. మల్రెడ్డి శ్రీనివాసం కాపాడడానికి ఇప్పుడు రమ్మని చెప్పమంటే రాలేదు. ఇప్పటికి ఇక్కడ మయ్యాన్ని ఏం చేశాడు, బోకర్లను పెట్టాడండి. బోకర్లను పెట్టి తోలించుకొని ఒక వ్యాన్ ఎత్తున్నాడండి మట్టి అంతా. రైతులు సర్వనాశనం చేసేదానికి లేబర్ని బతకకుండానే పరిస్థితులు చేస్తున్నాడండి మల్రెడ్డి శ్రీనివాసం. అక్కడ చెరువు మాదండి. ఏరియా 20 ఏరియాలో 16 ఎకరాల 12 సెంట్లన్నర ఉందండి. ఏంటండి అది కూడా తవ్వేస్తానంటున్నారండి. ఆ నీరు రాకపోతే మాకు రాదండి. అక్కడ తవ్వేశారు అనుకోండి, నీరు ఈతలకు రమ్మంటే రాదండి. మా రివాజిగా పొలివేరులో ఉంటూ ఉండొచ్చండి. నీరు మాకా వాళ్ళకా? చెరువు మా పేర ఉందండి. మా పొలివేరులో ఉందని మా తవ్వేస్తామంటున్నారండి. అది మరి శ్రీనివాస్ గారు ఇచ్చేసారండి. నేను ఎవరో కురుబాల రాంబాబు గారు, మీరు కురుబాల రాంబాబు గారు మాది ఎంపీపీ అండి. ఆయన ఏం చేసేది తెలిసిందండి, మీరు గోయిలు దొరికించుకున్నారా పవత్పరువులు దింపే పట్టిపోతేని మీరు దింపండి అని దింపించాడండి. దింపితే అది ఏం చేయాలి, నరుక్కోవాలా బతకాలండి. సచ్చిగా కానేరు, నరికేసుకునేలా కానేరు. ఈ లోపల పోలీసు వారు వచ్చి మాకు ఒక ప్రాణరక్షణ పెట్టారండి 2 ఊళ్ళకి. అది చెప్పుకొని ఎంఆర్ఓ గారు వచ్చి ఏమన్నారంటే అండి, మీరు కావాలంటే మీరు తోక్కోండి అంటున్నారండి. మేము తోక్కుంటే ఇంక బతికేలాగా ఏముందండి, ఇక్కడ నీరు కింద ఉండిపోద్దండి. ఇవాళ ఎవరు వచ్చినా సరే పక్కన చేలు చూడండి, కింద చెరువు చూడండి, ఏది లోతుందో తెలిస్తే మాకు అది కావాలండి. అంతేగాని మాకు ఏమీ వద్దండి. నీరు మాత్రం ఇందులో మట్టి తీయకుండా పవన్ కళ్యాణ్ గారికి మాత్రం చెప్పండి, అది ఒకటే కావాలి. ఆ ఉదయం మల్రెడ్డి శ్రీనివాస్ ఎవడండి, మల్రెడ్డి శ్రీనివాస్ ఎవరికి సంబంధం లేదండి. ఇక్కడ ఇప్పుడు ఇవాళ మాకు ఎక్కడున్నాడో కాపాడే, ఆ కార్యకర్తలకు కాపాడే. మేము చేసేవాడిని, తెలుగుదేశం పార్టీ పెట్టిందండి. నేను ఊరికి ఎప్పగేపాలి అలాగన్నా నేనేను పట్టించుకోలేదండి. ఏంటంటే మరి అందరూ కలిపే కదండి చేసినట్టు మేము వస్తాదులు అంటున్నారండి జనసేన వాళ్ళు. అది అలా తప్పండి. అది ఊరికి ఉపకారం చేసి ఉపకారం చేసినట్టు చేయాలండి. గంటకో పార్టీ పాడి వాళ్ళు ఒక రకంగా మారిపోతున్నారండి, గంటకో రకంగా చేరుతున్నారు. మాకు అదంతా అనవసరం అండి. మీరు ఏం చేస్తారో మీ విలేకరులో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా మాకు న్యాయం జరపాలండి. నేను తెలుగుదేశం పార్టీ పేషెంట్ అండి, ఎప్పగాయపాలెం రెడ్డి సత్యం. నమస్కారం అండి. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం ప్రకృతిపాలెం గ్రామం నుంచి గ్రామ సర్పంచ్ని ఉమ్మడి మహాలక్ష్మి శాఖని మాట్లాడుతున్నాను. నేను ఈరోజు మా గ్రామంలో 58 ఎకరాల పాపిడిదొడ్డి చెరువు కలదండి. ఆ చెరువు పూర్తిగా దీని మీద సుమారుగా 500 ఎకరం ఆయకొట్టు ఆధారపడి ఉందండి. ఈ చెరువులో వచ్చినటువంటి నీళ్లతోటి వ్యవసాయం సాగు చేసుకోవడానికి మా గ్రామం ప్రకృతిపాలెం గ్రామం, మాతో పాటు ఒక కందరాడ గ్రామం 100 ఎకరం దీని మీద ఆయకొట్టు ఆధారపడి ఉందండి. అలాంటి ఈ చెరువుని గతంలో 2 సార్లు 2 పర్యాయాలు తవ్వడం జరిగినది. ఈ తవ్వడం వల్ల ఏమైందంటే చెరువు మామూలుగా పంటలు పండించి లెవెల్స్ కన్నా, భూమి లెవెల్స్ కన్నా 2 మీటర్లు ఆల్రెడీ లోతుకుందండి ఇది చెరువు. ఇది ఇంకా తవ్వేస్తే, ఇంకా అక్రమంగా ఈ మట్టిని తవ్వేస్తే ఇటుకబట్టి వాళ్ళు వీళ్ళందరూ కూడా పొలవమని తిరుగుతూ ఉన్నారండి. తవ్వేస్తానని ఆర్డర్ ఉందండి, అది ఉందని ఇది ఉందని. ఇంకా తవ్వేస్తే ఇంక ఈ చెరువులో నీరు ఇప్పటికే రావట్లేదండి బయటికి. ఇంకా ఆ నీరు కూడా బయటకు రాదండి. ఇంకా బయటకు రాకపోతే ఈ పంటలు అవి పండవండి. ఇంకొక విషయం ఏంటంటే, ఏలేరు ఆయకొట్టుకి చివరి భూమి అండి. ఆ ఏలేరు ఆయకొట్టుకి థైలాండ్ అండి. మా ఊరు చివరినుంది. ఈ ఇంకొక విషయం ఏంటంటే, ఈ చెరువులోకి నీరు బారి కాలువ ఈ విరవాడ గ్రామం మిడిల్ నుంచి ఊరు మధ్య నుంచి వస్తూ ఉంటుందండి. ఆ కాలంలో పంట కుప్పలో అన్ని వేసేసి ఇష్టాయలాసంగా కప్పెట్టేస్తుంటారండి. మా రైతులు మాపులు వెళ్ళి అవన్నీ పగలంతమాని వ్యవసాయంలో పనులు చేసుకుని మాపులు వెళ్ళి ఆ వంతుల వారి సిస్టమ్ వచ్చినప్పుడు ఆ వంతు మిస్ అవ్వకుండా మాపులు వెళ్ళి ఆ చెత్త చెదారాన్ని ఇదంతా క్లియర్ చేసి కన్ను నీళ్ళ చుక్కలు పెట్టుకుని ఇందులోకి ఈ నీళ్ళ చుక్కలతోటి పంటలు సాగు చేసుకుంటున్నారండి. ఇంకొక విషయం, గొప్ప విచిత్రం ఏంటంటే, ఈ చెరువుకి 2 స్లూయిస్ ఉన్నాయండి. అప్పర్ స్లూయిస్ ఒకటి, లోయర్ స్లూయిస్ ఒకటి. ఈ 2 స్లూయిస్లే ఇప్పటికి రిపేర్ కానీ దాన్ని కట్టడం కానీ ఎన్నో సార్లు మేము రిప్రజెంటేషన్ ఇచ్చుకోవడం జరిగిందండి. కట్టడం లేదు. వచ్చిన నీరు వచ్చినట్టు అవతల పోవడం జరుగుతున్న అన్యాయం ఏంటంటే, ఇప్పుడు ఈ చెరువుని ఇంకా లోతుగా తవ్వేస్తానని ఇటుకబట్టీలు ఒక ఆర్డర్ ఒక మహిళ పేరునే, ప్రకృతిపాలెం గ్రామానికి సంబంధించిన ఇరవాడ మహిళ పేరునే ఓ 3 ఎకరాల భూమికి ఆర్డర్ తెచ్చుకుని చెరువుని ఇంకా తవ్వేస్తానని వాళ్ళు వచ్చారండి. వస్తే మా గ్రామంలో ఉన్నటువంటి రైతులు, చిన్నకారు రైతులు,
వ్యవసాయ కార్మికులు, వ్యవసాయం కూలి పని చేసుకుంటే ఈ అనుబంధంగా బతికి వ్యవసాయ కూలీలు అందరూ కూడా ఏకమవి ముక్తకంఠంతో ఆడ మగ అందరూ ఏకమవి ఇది బతుకుదెరువు. ఇది పోయిందంటే మన గ్రామానికి పంటలు పండించడానికి, మన గ్రామానికి ఆదాయానికి జీవనాడి. ఇది ఇంకా లోతైపోయిందంటే ఇందులో నీరు యువతలకు రాదండి. ఇప్పటికే ఈ చెరువు ఆయకొట్టు పక్క పొలాలన్నిటికీ కూడా నీరు పెడుతుంటే అందులో నీరు ఇందులో పోతుంది, కానీ నీరు బయటకు వెళ్తలేదండి. ఇది ఇంకా లోతైపోతే ఇందులో నీరు బయటకు వెళ్తుంది, వచ్చిన నీరు వచ్చినట్టుగా ఇందులో ఇంకిపోతుంది. దీనివల్ల మొత్తం ఆయకొట్టు సర్వనాశనం అయిపోతుంది. ఇటీవల కాలంలో ప్రొక్లేన్ మీరు అడిగించినప్పుడు స్థానిక ఎంఆర్ఓ కూడా వచ్చారు, ఏం చెప్పారు? స్థానిక ఎంఆర్ఓ గారు వచ్చి ఎంఆర్ఓ గారు ఏమంటారంటే, మీరు కూడా పర్మిషన్ కావాలంటే ఇస్తాం మీకు, మీరు కూడా పంట పొలాలకి తోలుకోండి అని అంటాడండి ఆయన. మాకు పంట పొలాలకు తోలుకోమంటున్నాడండి ఆయన. పొలాలకు తోలుకోమంటే ఓకే, నేనే కాదని అన్ను, కానీ ముందు చెరువు పంట పండాలి కదండి. చెరువులో నీరుంటే పంట పండుద్ది. పంట పండినాక భూమి పనికిరానప్పుడు ఈ మట్టి తోలుకుని మేమేం చేసుకుంటామండి? మట్టిని ఇంకా మెరక చేసుకోవాలండి. ఈ మట్టి ఎత్తుకుని వెళ్ళి భూములు ఇంకా మెరక చేసుకోవాలా, చెరువు ఇంకా డౌన్ చేసేసి దీన్ని అలాగ వదిలేయాలి. మన డిమాండ్ ఏమి లేదండి, ఈ చెరువుని తవ్వకూడదండి. ఈ చెరువు తవ్వితే మీరు వచ్చి పరిశీలించండి, మీరు వచ్చి పరిశీలించండి, మీకే తెలుస్తుంది. మేము ఈ ఆయకొట్టు కన్నా ఇది లోతుందో లేదో మీరు వచ్చి పరిశీలించండి, అధికారులు వచ్చి పరిశీలించండి, మీకే తెలుస్తుంది. మేము చెప్పక్కర్లేదండి, జగమెరిగిన సచ్చింది. ఆయకొట్టు కన్నా డౌన్ ఫాల్ లో ఉందండి ఇది. ఇప్పుడు అటు సైడ్ ఏదో కొంచెం మెరక ఉందన్నారండి. ఇప్పుడు చెరువు ఎలా ఉంటుందండి? ఒక పక్క మెరక, ఒక పక్క పల్లంతో ఉంటుందండి. ఆ మెరక ఉన్న నీరంతా కూడా పల్లం నుంచి లోయర్ స్లూయిస్ ద్వారాగా పంట పొలాలకు నీరు వెళ్తుంది. తక్షణం కూడా ఈ మట్టి తవ్వకాలు ఆఫ్ చేసి ఈ చెరువు ఎలా ఉండి దాన్ని అలాగా ఉంచవలసిందిగా మేము సవినయంగా మా యొక్క డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి, సీఎం చంద్రబాబు నాయుడు గారికి, మా గ్రామంలో ఉన్న రైతులందరి తరఫున మీకు శతకోటి దండాలు పెట్టి మేము మొక్కుకుంటున్నాం. మా చెరువును మాకు ఎలా ఉంచితే మా పంటలు పండుతాయి, మేము అందరం కూడా ఎక్కడికి వలసపోకుండా మా జీవనోపాధికి ఇబ్బంది కలగకుండా ఉంటుందని సక్రమంగా నీరు చెరువు కింద ఆయకట్టు రైతులకు సక్రమంగా నీరు, చెరువు కింద ఆయకట్టు రైతులకు సక్రమంగా నీరు, ఆయకట్టు రైతులకు సక్రమంగా నీరు. రైతులకు న్యాయం జరగాలి, రైతులకు న్యాయం జరగాలి, రైతులకు న్యాయం జరగాలి. అక్రమ మట్టి తవ్వకాలను ఆపాలి, అక్రమ మట్టి గారు తక్షణమే స్పందించాలి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తక్షణమే స్పందించాలి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తక్షణమే స్పందించాలి. అక్రమ మట్టి తవ్వకాలు, అక్రమ మట్టి తవ్వకాలు, అక్రమ మట్టి తవ్వకాలు, అక్రమ మట్టి తవ్వకాలు. గిన్నెలేదండి బాబు, ఎలా మా గిన్నెలు తీసారంటే ఇక్కడ ఉన్న వాళ్ళు Baby.